అందరికీ శనార్థులు మంచిగున్నారా? నవంబర్ 7వ తారీఖు జటాధర అని కొత్త సినిమా వస్తున్నది. ఆ సినిమా హీరో ఉన్నాడంటే పోయి మాట్లాడి ఇచ్చేస్తానని వచ్చిన. బాగున్నా మా తమ్మి? నమస్తే శనార్థులు. బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? మంచిగున్నాను తమ్మి. అందరు మంచిగానే ఉన్నారా? అంత మంచిదేనా? అందరు సూపర్. జటాధర అని సినిమా పేరు పెట్టిండ్రు, ఏమడిది కాత ఇంట్లో మొత్తం? అదే మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఏమేముందో సినిమాలో. చూసిన బుడ్డరీలు ఇచ్చిండ్రు కదా? బుడ్డరీలు బాగానే ఉన్నది, జోరుగా ఉన్నది. థ్యాంక్ యూ. అదే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. హారర్ ఎలిమెంట్ ఉంటుంది, డివోషనల్ ఎలిమెంట్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, విఎఫ్ఎక్స్లు ఎక్కువ ఉంటాయి, ఫ్యాసినేటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనం చిన్నప్పుడు కొన్ని చందమా కథలు వినుంటాం కదా, లంక బిందులు, దాన్ని ఆ లంక బిందుల్ని ఒక పిశాచి కాపాడుతూ ఉంటుంది అని చెప్పి. సో అట్లా దాన్ని బేస్ చేసుకొని చేసింది కదా. తమి ఈ సినిమాలో దయ్యం లేదని నిరూపిస్తా అన్నావు ఆ బుడ్డరీలా. నిరూపించనికనే ఇగో ఇది పట్టుకొని వచ్చినాను. ఒక పోనస్ ఉంటుంది పట్టుకొని వచ్చినావు, మిషనస్ ఉంటుంది, ఇంత బుద్ధి పట్టుకొని వచ్చి మళ్ళీ దయ్యంతో కొట్లాడబట్టినావు. మస్తు దిప్పుర కత్తితో దిప్పుడు అక్కడిక్కడ ఉరుకుతున్నారు మీరిద్దరు. అదే కదా సినిమా అంటే. ఇప్పుడు దయ్యం అంటే లేదు అని నమ్మినోడిని ఒక పిశాచితో ఫైట్ చేస్తూ ఉంటున్నాం. అసలు అక్కడికి ఎలా వచ్చాను అనేది సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. నీ ఎంగనే ఫైటింగ్ చేస్తుంటే దెబ్బలు గిట్ల దాకినాయా నీకు? ఆమెతోటి పిశాచంతో చేసినావు కదా? పెద్దగా ఏం లేదు, పర్వాలేదు. పెద్ద కోటస్ ఉంటుంది చూపించిండ్రు కదా తమ్మి, పెద్ద కోటస్ ఉంటుంది చూపించిండ్రు. ఇట్లా కోట లెక్క ఉన్నది పెద్ద ఇల్లు. అది నిజంగా సినిమా కోసం కట్టిందా లేకపోతే పాత బంగ్లానా? ఏడున్నది అది? సినిమా కోసం కట్టిందే, కాకపోతే హైదరాబాద్లో కట్టలేదు, రాజస్థాన్లో కట్టాము. ఓరిని ఆడగా దిగుడు కదా, ఆడికి పోయి కట్టినారు రాజస్థాన్లో. అవును, అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20 రోజులు అక్కడే జరిగిందనమాట, అదే ఇంట్లో. సో అక్కడ కొద్దిగా కడితే దాంతోపాటు వేరే కొన్ని సీన్స్ తీయాల్సినవి కూడా అక్కడే తీసాం అనమాట. జంగల్లోకి పోతున్నారు కదా తమ్మి, జంగల్లా అదే అడవి, అంత అడవి పెద్ద పెద్ద అడవిలోకి కనిపించింది అదంతా ఉరుకుతుంటే. అదంతా ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది ఏఐ, యాక్చువల్లీ అది ఏఐ తీసింది. కాకపోతే సినిమాలో ఏంటంటే స్టార్టింగ్లో ఒక 40 సెకండ్లు సినిమా ఏంటి అని చెప్పడం దగ్గర మాత్రమే ఏఐ వాడా అనమాట. జంగల్లో జరిగే కథ కాదు, విలేజ్లో ఉంటుంది, కొద్దిగా సిటీలో ఉంటుంది. మొత్తం సినిమా ఎన్ని రోజులు చేసింది ఇదంతా చేయాలంటే చాలానే టైం పట్టేటట్టు అనిపించింది నాకు. ఆ మంటలు, రత్తాలు, దెబ్బలు, దయ్యాలు, పిశాచాలు, వీధికి ఎగురుడు కదా. చాలా రోజులు పట్టింది, 60-65 డేస్ తీసాం. యాక్చువల్లీ సరిగా ప్రెప్ లేకపోతే ఇంకొద్ది ఎక్కువ రోజులు పట్టేది. కాకపోతే బాగా ప్రెప్ చేసుకొని క్లారిటీ ఉంది, స్క్రిప్ట్ ఆన్ పేపరే చాలా క్లారిటీ ఉంది, ఏమేమి తీయాలి ఏమేమి తీయకూడదు అని చాలా క్లారిటీ ఉంది. సో దానివల్ల కంపారిటివ్లీ మీరు సినిమా చూసేటప్పటికి ఇంకా ఎక్కువ రోజులు పట్టిందని చెప్పి అనుకోవచ్చు, కానీ 60-65 డేస్ తీసాం. ఇంత సినిమా చేసిండ్రు 60-65 రోజులేనా? షూటింగ్ డేస్, కానీ సంవత్సరం పట్టింది. ఎంతకేం చేసేటి అన్ని వేసేసరికి మొత్తం ఏడాది పట్టిందా మళ్ళీ? అదే ఇట్లా విఎఫ్ఎక్స్లు, ఏఐలు ఇవి అంటారు కదా తమ్మి, వెనకకి ఏమంటారు పెద్ద పెద్ద అంత ఇది దెయ్యాలు వచ్చినట్టు, గాలి ఎగిరినట్టు. అది గాలి ఎగిరినట్టు అంటే నాకు ఇంకోటి యాదికి వచ్చింది. మీదికించి గద్దను దించిండ్రు కదా, ఇట్లా గద్ద పోతున్నది బుడ్డరీలు ఇడవంగానే, గద్దలన్నీ అంతరించిపోతున్నాయి అన్నారు తమ్మి. ఆడికించి పట్టుకొచ్చారు పెద్ద గద్ద. బాగుంది. స్టార్టింగ్లో ఉండే 3 షాట్లు ఏ అనమాట. అదేంటంటే స్టార్టింగ్లో సినిమా ఏంటి అనేది చెప్పాం. సినిమాలో ఏంటంటే మనం పూర్వం బ్యాంకులు లేని టైంలో ధనాన్ని దాచుకోవాలన్నప్పుడు జనాలు భూమిని తవ్వి ధనాన్ని అక్కడ దాచేవాళ్ళనమాట. సో దాచినా సరే ఇంకా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి బంధనాలు వేసి దాచేవాళ్ళు. ఇది జనరల్గా ఫస్ట్ 40 సెకండ్స్లో సినిమా ఏంటి అనేది చెప్పడానికి ఏఐలో ఉంటుంది ఒక సీక్వెన్స్. అది తప్పితే సినిమా మొత్తం రియల్గానే షూట్ చేసాం. కాత్తమ్మి నువ్వేమో దయ్యాలు లేవని నిరూపిస్తానంటివి, మళ్ళీ ఆఖరికి ఏం చేసినావు? అట్లా రుద్రాక్ష మాల వేసినావు, త్రిశూలం పట్టినావు, కురుకుడు ఉరుకుతున్నావు మందిలో పడి కదా. అట్లా ఎందుకు పోయినావు మరి? దయ్యం లేదన్నో నువ్వెందుకు దేవుని బట్టలు వేసుకున్నట్టు అట్లా త్రిశూలం గిశూలం పట్టుకొని పోయినావు? అది మీరు సినిమాలో చూడాలి, అప్పుడే కదా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది కదా, నాకు అర్థమే కాలేదు. అయ్యే ఈ పిల్లగాడేమో ముద్దుగా కాలేజ్ పిల్లగాని లెక్క వాయే దయ్యం లేదని చూపిస్తా అన్నాడు, ఫ్రీక్వెన్సీ అన్నది ఆ పిల్లనేమో, ఈ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ. ఆ పిల్ల మంచిగున్నది, ఎవలా పిల్ల? దివ్య కౌశల్ అని హిందీ యాక్ట్రెస్, హిందీలో చాలా సినిమాలు చేసింది. ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ అపియరెన్స్ లాగా ఉంటుంది. సోనాక్షి గారు ఉంటారు, ప్లస్ అట్ ద సేమ్ టైం దివ్య కౌశల్ గారు ఉంటారు, ఇద్దరు ఉంటారు. చాలా బాగున్నది ఆ పిల్ల, నేను అడిగినా అని చెప్తా. ఇంకొకటి ఏంటో సోనాక్షి సిన్హా మేడం, సోనాక్షి ఆయన శత్రుఘ్న సిన్హా సార్ వాళ్ళ బిడ్డేనే కదా ఆమె. అవునవును, బాగా తెలుసండి. ఆ సార్ తెలుసు, పెద్ద ఆయన.
ఈ పిల్ల తెలియదు నాకు. సార్ సినిమాలు చూసిన వెనకటికి మంచిగా, ఈ పిల్ల సినిమాలు కూడా చూడండి, మంచి సినిమా బాగానే చేసింది పిల్ల. ఈ పిల్ల ఇట్లా చూసిన, పెద్ద టాకీస్లకు పోయి చూసి వచ్చిన. బాగా చేస్తుంది ఆ పిల్ల దయ్యం లెక్క చేసుడు అన్నది కదా ఇట్లా. అరే మీరు కూడా బాగా చేస్తున్నారు. ఆమె మంచిగా ఆ పిల్ల ఇలా చేసినప్పుడు మేము సౌండ్ వేసాం, మీరు సౌండ్ చేయకుండా సౌండ్ వస్తుంది మీకు. ఏదో ఇంకోసారి చేయండి. వద్దుపాటు నేను దయ్యం లెక్క ఉంటున్నా అప్పుడు కాదు, అది టాలెంట్. పిల్ల అట్లా చేసింది కదా, మంచిగా చేసింది తమ్మి. నీకు ఎప్పుడన్నా పిల్లని చూస్తే అంటే దయ్యం పాత్ర పుసుక్కుని ఇట్లా దబ్బుకుని ఎప్పుడన్నా చూసినప్పుడు నీయంగానే దయ్యం లెక్క కనిపించిందా? ఈ అందంగా ఉండే దయ్యం, సో ప్రాబ్లం అంత భయం అయితే వేయలేదు. కాదు తమ్మి, ఊళ్ళల్లో ఇట్లా శాతవాడులు అని, తర్వాత మంత్రాలు అని, చింతకాయలు అని చాలా చేస్తుంటారు. చిన్నప్పుడు ఎప్పుడన్నా నిన్న వయసు ఉంటే ముచ్చట్లు? అవును విన్నాను, చాలా విన్నాను. చాలా ఇలాగా ఇందాక చెప్తున్నట్టుగా ఇప్పుడు మనం ధనాన్ని దాచినప్పుడు దాన్ని ఒక పిశాచి బంధనం వేసి బంధనం వేస్తారు. ఆ బంధనాన్ని ఓపెన్ చేయాలంటే కనుక అప్పుడు ఇట్లాంటివన్నీ చేయాలి. తాంత్రిక పూజలు, బ్లాక్ మ్యాజిక్, బలులు ఇవ్వడం, ఇట్లాంటివి మనం చిన్నప్పుడు చాలా విన్నాం. విన్నావు? అరే నేను చిన్నప్పుడు ముచ్చట్లు అంటే యాదకొచ్చింది. నేను మొదలు మర్చిపోతా తమ్మి, మొదలు సినిమా ముచ్చట్లు అన్నీ అడిగినాక నీ ముచ్చట్లు అడుగుదాము, మీ పిల్లల ముచ్చట్లు అడుగుదామని అడగలే. కానీ మళ్ళీ నువ్వు చిన్నప్పుడు అనగానే మళ్ళీ నీ ముచ్చట్లు అడగగలను. మొదలు తమ్ముని ముచ్చట్లు కాదు, సినిమా ముచ్చట్లు అడతా. ఇటువంటి ముచ్చట్లల్లా మా ఊళ్ళో అంటుంటారు, ధనం మీద దైత కూర్చున్నది అంటుంటారు. ఆ ధనం మీద దైతని లేపాలంటే మనిషిని బలి ఇవ్వాలంటుంటారు. ఇట్లా దేవుని గుళ్ళ కాడ పాత గుళ్ళల్లో లోపల ధనం దాచి పెట్టిండ్రు, ఆ ధనం కోసమే గుళ్ళని తవ్విండ్రు అని అంటుండ్రి తమ్మి. మా పక్క ఊర్లలో ఇట్లా గుడి తవ్విండ్రా అంటే ధనం దొరకనికనే, ధనం ఉన్నది లోపలనే తవ్విండ్రా అని అంటుండ్రి. అట్లా నరబాలి ఇయ్యాలి అంటారు కదా, మనిషిని వేసేస్తారు. ఇక మనిషిని వేయకుండా ఉండాలంటే కోతిని తీసుకొచ్చేస్తారు అని కూడా చెప్తుంటారు. చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు ఊళ్ళో ముచ్చట్లా అని చెప్తుంటే నోరెళ్ళబెట్టి ఇనుడే తప్ప కోతినే తెచ్చిండ్రా నువ్వే చూసినామంటే ఒప్పరు నోరు మీ అంటారు అనరామరా. అది ఎవరైనా చెప్తుంటే వింటుంటే మీ ఊళ్ళో దిక్కు ఇట్లా ఇట్లా బంగారం వెళ్ళిందంట, వాళ్ళకి బంగారం వెళ్ళిందంట, వీళ్ళకి బంగారం వెళ్ళిందంట, అట్లా ఎందుకు అర్థం? అవును ఉంటాయి, విన్నాను, నేను కూడా విన్నాను, చాలా చాలా కథలు విన్నాను. అది విని యాక్చువల్లీ అదే రకంగా ప్రజెంట్ టైంలో కూడా మా ఇంటి ఎదురు వాళ్ళు అలా దాచిపెట్టారు. అంటే బంధనాలు వేయలేదు కానీ, కాకపోతే మనం విన్న కథల్ని నాకు వాళ్ళు చేసినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఈ కథలు ఏంటంటే, రంగా గారు చనిపోయినప్పుడు సో అక్కడంతా బాగా రైట్స్ జరుగుతున్నాయి, వచ్చి ఇల్లు పాల్గొట్టేస్తున్నారు, సామాన్ పాల్గొట్టేస్తున్నారు, కార్లు కాల్చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇల్లు బయట ఒక స్థలం ఉంది, వాళ్ళ దగ్గర కొన్ని గేదెలు అయ్యో పాలు ఇచ్చే గేదెలు అవన్నీ ఉన్నాయి. సో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే తవ్వి మొత్తం వాళ్ళు ఒక ట్రంక్ పెట్టులో పెట్టి దానిలో పెట్టేవాళ్ళు. ఎందుకంటే రేపు ఎవరన్నా వచ్చి రైట్స్ వచ్చి అన్ని పాలు కొడుతున్నా అట్లీస్ట్ ఇవన్నీ సేఫ్గా ఉంటాయని చెప్పి. సో అప్పుడు నాకు ఈ కథలు గుర్తొచ్చినాయి. ఇలా పూర్వం ఇలా దాచేవాళ్ళు, కాబట్టి బంధనాలు వేసేవాళ్ళు, ఆ బంధనాలు ఎలా వేయాలో తెలియదు. సో ఇప్పటికీ మనం న్యూస్లో చూస్తున్నామంటే పేపర్ తిరగేస్తే ఎక్కడో చోట పలానా చోట ఇలా జరుగుతుంది, పలానా చోట ఇలా చేశారు, పోలీసులు వచ్చి పట్టుకొని తీసుకుపోయారు వాళ్ళని. ఇప్పటికింటనే ఉన్నాం తమ్మి ఇంకా కదా, ఇప్పటికి కూడా పేపర్లల్లా ఇక్కడ మొన్ననే బోర్డు ఉప్పల దగ్గర ఒక ఆమె ధనం ఉన్నది లోపల ఇంట్లోకించి తీస్తానని చెప్పి పూజలు చేస్తుంటే నడిమిట్లనే వచ్చి ఊరు గల్లెళ్ళు అందరూ వచ్చి మస్తు కొట్టిండ్రు, పండ్లు రాళ్ళు కొట్టిండ్రు, మంత్రాలు పోతాయి అని. ఇట్లా పండ్లు ఉంటేనే మంత్రం చదవడానికి కరెక్ట్గా వస్తుంది, పండ్లు లేకపోతే మంత్రం చదవడానికి రాదు. కాబట్టి మొదలు మంత్రాలు వేసేటోళ్ళ పండ్లు రాళ్ళ కొట్టాలి అని పండ్లు రాళ్ళ కొడుతుంటారు, పండ్ల మీద పగల కొడుతుంటారు. ఇటువంటి కథలు ఉంటాయి సినిమాల్లో కూడా, నాలుగు కూసేయడం, సో దట్ మంత్రాలు చదవలేరు కాబట్టి పురాణాల నుంచి తీసుకున్నాయి ఇవన్నీ. తమ్మి నేను మీ ఊరంటే యాదిగా వచ్చింది నాకు. ఇంతకు మీది ఏ ఊరు ఎప్పుడు అడుగుదామా అనుకుంటా. సుధీర్ బాబు అంటే చూడంగానే ముద్దుకుంటాడు, పిల్లగాడు ముచ్చట పెట్టంగానే వెళ్ళిపోవడే అవుతున్నది. కానీ ఏ ఊరు? విజయవాడ నాది. అమ్మ నాయన ఏం చేస్తారు? అమ్మ వచ్చి హౌస్ వైఫే, నాన్నగారు బిజినెస్ చేస్తారు, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అవి చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ టాప్. ఏం పెస్టిసైడ్ తమ్మి మీది కంపెనీ? ట్రైకోమ్ అగ్రో అని చెప్పి, అది మా నాన్నగారు పెట్టింది ఓన్ మ్యానుఫ్యాక్చర్. అది కాకుండా ఆయన డిస్ట్రిబ్యూటర్ ఫర్ పెద్ద పెద్ద బ్రాండ్స్, బేయర్ లాంటి కంపెనీలు, ఆల్మోస్ట్ ఒక 25-30 years నుంచి.
ఆయన ముచ్చట అడుగుతున్నావు నడిమిట్లా కాతమ్మి ఇప్పుడు సినిమాలు గ్యాప్ వస్తుంది కదా హీరోలకు ఈ డేట్లు ఆ డేట్లు ఈ లుక్కు ఆ లుక్కు అండ్లకేంచి ఇళ్ళకి మారుడు ఇళ్ళకేంచి అండ్లకు మారుడు అనేసరికి జర గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు నువ్వు ఇట్లా దంద చేసుకుంటావా, ఇట్లా బిజినెస్లు చేసుకుంటావా తమ్మి, లేకుంటే సినిమాలేనా? అంటే నేను ఒక చిన్న ప్రోటీన్ బ్రాండ్ అని న్యూట్రిషన్ సప్లిమెంట్ బ్రాండ్ అని ఒకటి నేను స్టార్ట్ చేశాను. కాకపోతే అదేదో బిజినెస్ లాగా డబ్బులు సంపాదించాలని కాకుండా మోర్ లైక్ నేను నేర్చుకున్న నాలెడ్జ్ని షేర్ చేయడం. సో ఇట్స్ నాట్ లైక్ ఎ బిగ్ బిజినెస్, కానీ నాది ఎక్కువ మొత్తం సినిమాల మీదే. సినిమాలు ఇప్పుడు చేసే సినిమా నెక్స్ట్ ఏం సినిమా చేయాలి, సో సినిమాలు చూడడం కానీ, సో చాలా వరకు నా టైం అంతా దానికే సరిపోద్ది ఒకవేళ నేను షూటింగ్ చేయకపోతున్నా సరే. ఏం చదువుకున్నావు తమ్మి నువ్వు? నేను గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ మీద చేశాను, నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసినావు గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. మరి గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కు నీ ప్రోటీన్కి సంబంధం ఏమున్నది తమ్మి? అది అక్కడనే ఇది ఇక్కడనే. అంటే నేను సినిమాల కోసం ఇప్పుడు ఫిజిక్ కూడా ఇంపార్టెంట్ కదా సినిమాలకి. సో దానికోసం నేను ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం కానీ, నేను స్పోర్ట్స్లో ఉండేవాను కాబట్టి ఎట్లాంటి ఫుడ్ తింటే కరెక్ట్, ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే కరెక్ట్ అవి నేర్చుకున్నాను ఓవరాల్గా. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి ప్రాపర్ గైడెన్స్ లేనప్పుడు మనం స్ట్రగుల్ అయ్యాం. సో ప్రాసెస్ ఆఫ్ ఒక ఫ్యూ ఇయర్స్ దాని మీద స్పెండ్ చేయడం, కొద్దిగా ఇంటర్నెట్లో చూడడం కానీ రీసెర్చ్ చేయడం కానీ చూసుకొని అక్కడి నుంచి కొద్దిగా నేర్చుకున్నాను. అదే ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలని కాదు, కానీ ఇలా ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చాలామంది ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మీరు ఏ డైట్ తింటారు, ఏం ఎక్సర్సైజ్ చేస్తారు అని చెప్పి. సో కాకపోతే నాకు వర్కౌట్ అయ్యేది వాళ్ళకి వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు. సో అట్లా దానికోసం అని చెప్పి ఒక సపరేట్గా ఒక యాప్, ఒక ప్రోటీన్ సప్లిమెంట్స్ గురించి, ఏది తింటే కరెక్ట్, ఎంత ప్రోటీన్ తినచ్చు ఒక్కొక్క వ్యక్తి, రోజులో ఏమేమి తింటే మంచిది, ఒకవేళ బాడీ వెయిట్ పెరగాలంటే ఎలా ఏం చేయాలి, సో అట్లా సీక్రెట్ బీస్ట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాను దానికోసం. కానీ ఎప్పుడు చూసినా నువ్వు ఇట్లా బాడీ బనాయించే ఉంటావు మంచిగా. ఎన్ని గంటలు చేస్తావు మళ్ళీ జిమ్? ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఎక్సర్సైజ్ ఏం చేస్తారు ఏం తింటారు అంటారు కదా, ఈ ఎక్సర్సైజ్ ముచ్చట కాదు కానీ జిమ్కి పోయి గంటలు ఉంటారు అంటారు కదా, నువ్వెన్ని గంటలు ఉంటావు? గంట వారంలో ఒక 4-5 రోజులు చేస్తాను. దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఫుడ్. మిగతా 23 గంటలు ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. టైం పడుకుంటున్నావా, కరెక్ట్ ఫుడ్ తింటున్నావా, ఏదో గంట సేపు ఎక్సర్సైజ్ చేసామని చెప్పి మనం ఇష్టం వచ్చింది తింటే అది కుదరదు. సో మనం ఎప్పుడు ఏంటంటే మనం కరిగించలేము, మన ఇష్టం వచ్చింది తిని అది కరిగించాలంటే అది పాసిబిలిటీ లేదు. తినేది కూడా క్వాలిటీ ఫుడ్గా తినాలి. అండ్ ఏదో ఎప్పుడు ఇది చేయడం ఏదో సినిమా కోసం సెపరేట్గా చేసింది కాదు. మేబీ నేను సినిమాల్లోకి రాకపోయినా సరే ఇలాగే ఉండేవాడినేమో. కాలేజీకి పోతుంటివి కదా తమ్మి, ఎంబీఏ దాకా చదివిన అంటే ఆడవిల్లలు అంతా నీ ఎంబడివాడుడేనా, నువ్వేవలు ఎంబడన్న వాడుతుంటివా? అన్నీ ఇప్పుడు మీకు చెప్పాలా? అడుగుతున్నా, ఎందుకంటే మంచిగా ఉన్నాడు పిల్లగాడు. ఇప్పుడు కాలేజీ అంటే ఇప్పుడు అది కూడా విజయవాడ పూరలు అంటే మస్తు హుషారుంటారు అంటారు కదా, అందుకనే అడుగుతున్నా. కొన్నిసార్లు పూర్లు వెనకాల పడి ఉంటారు, పూర్లు వెనకాల పడి ఉంటారు, అది కామన్గా జరిగేది. తమ్మి ఇది కాలేజీలో ఉన్నప్పటికేంచేనా నీ జుట్టు ఇట్లా పెద్ద జుట్టు వేయించుకుంటే సినిమాలలోనేనా? ఏ సినిమాలలో కూడా నీ మస్తు జుట్టు ఉంటుంది. ఓకే, జుట్టు అయితే గుండు చేయించుకోమంటారండి? లేదు తమ్మి, ఇప్పుడు హీరో అన్నాక జుట్టు ఉంటుంది, కానీ మా తాట ఏంటంటే ఇట్లా పెద్ద జుట్టు ఉన్నది అనుకో, భార్య కడుపుతోటి ఉంటేనే జుట్టు వేయించుకుంటారు ఇక్కడ తెలంగాణలో. అవునా? ఇప్పుడు నీకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా కదా, అది నాకు మొన్న చూసినప్పుడు ఈ పిల్లగాడు జుట్టు వేయించుకున్నాడు, వీళ్ళు ఆమె మన కడుపుతోటి ఉన్నదా అనుకున్నాం. కాదు ఈ సినిమాలో అట్లనే వేయించుకుంటారే చంద్రబాబు అన్నారు మా పోరలు. సినిమాలు అందరూ ఎలా షాప్కి పోతావా తమ్మి నువ్వు? అసలు పోతాను, కటింగ్ షాప్ పోతూ, లేకపోతే ఇక్కడ దాకా పెరుగుతుంది కదా. సో అప్పుడు కానీ సినిమా అంటే ప్రతి ఒక్క సినిమా కాదు, కొన్ని సినిమాలకి పొడుగు జుట్టు ఉంటే బాగుంటుంది. డైరెక్టర్లు అడుగుతూ ఉంటారు ఏంటంటే పొడుగు జుట్టు ఉన్నప్పుడు కొద్దిగా స్లో మోషన్లో ఇలా అంటున్నప్పుడు ఇలా ఎగురుతుంది కదా, దానికోసం అన్నమాట. సోకు కోసమే జుట్టు వేయించుకున్నాడు. సోకు కాదు, సోకు వేరు. సినిమా కోసం అంటే సోకు కోసమే. సినిమాలో ఒక షాట్కి మంచిగా బాగుంటుంది చూడడానికి. గాలి వచ్చినప్పుడు ఎగురుతున్నప్పుడు గుండు ఉంటే ఎలా ఉంటుంది, బాగోదు కదా, అట్లాగే. కానీ జుట్టు అయితే మస్తు నిగనిగా ఉన్నది. ఇప్పుడు దిష్టి పెట్టకండి, ఏదో మనం బాగా మెయింటైన్ అవుతుంది. అయ్యో పిల్లగాడు గిష్టి అని నమ్మేటట్టున్నాడు మంచిగా మన లెక్కనే. కాతమ్మి ఇప్పుడు నేను మీ అత్తగారు ముచ్చట అడుగుదామా అనుకున్నాను, నీ గురించి అడుగుదామా అని అనుకున్న మొదలు సినిమా ముచ్చట్లు అడగకపోతే మళ్ళీ మర్చిపోతా. నేను పెద్దదాన్ని అవుతున్నా కదా, పెద్దదాన్ని అయినా కొద్దిగా జప్పున మర్చిపోతున్నాను. అందుకనే ఈ ఘటమనేని సారోళ్ళతోటి కృష్ణ సారోళ్ళతోటి ఎట్లా సుట్టరికం మీకు పెయిన్లు ఎట్లా కుదిరింది? లవ్ మ్యారేజా? ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చెప్పడం కొద్దిగా కష్టం. ఎందుకంటే ఫస్ట్లో కలవడం అయితే కనుక అరేంజ్డే,
కాకపోతే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకోలేదు. కాకపోతే తర్వాత కొన్ని నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత ఇంకా ఎక్కడో పరిచయం అవ్వడం, మళ్ళీ కలవడం. సో అట్లాగా మాట్లాడడం. అండ్ అప్పుడు మాకు ఇద్దరికి మా ఐడియాలజీస్ కలవడం. అప్పుడు మేము వెళ్ళి చెప్పాం. సో అది అరేంజ్డ్ లవ్ అని చెప్పి అనొచ్చు. పెద్దదా మాకున్న వాళ్ళు ఇగో ఇట్లుంటారు, లొలి వేసుకుంటా పంచాదులు చేసుకుంటా ఇటు ఉరుకుతామో అటు ఉరుకుతామో అన్నట్టుగా కాకుండా దమాకు పెద్దగా ఉంటే అంటే చదువుకున్నావు కదా అప్పటికే బాగా నువ్వు, అందుకని అట్లా ఆలోచన చేసుకొని ఇట్లా చేయాలనుకున్నారేమో తమ్మి. ఎప్పుడన్నా మీ ఆమెకి ఇంత ఒడ్డు పెట్టిన ఆలోచన చేస్తే ఏమి జరగవు, అలా జరుగుతూ ఉంటాయి. అది కోఇన్సిడెన్స్లే. అంటే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తెలుసు, ఫ్యామిలీస్గా పరిచయాలు ఉన్నాయి. నాకు తను పర్సనల్గా తెలియకపోయినా సరే మా అమ్మ నాన్నకి, మా అమ్మగారికి, వాళ్ళ అమ్మమ్మ గారికి పరిచయాలు ఉన్నాయి. మీ ఆమెకి ఎప్పుడన్నా ఏమన్నా వండి పెట్టినవా? మావిడికి నేనా? ఎందుకు ఏ వండవా? ఎప్పుడు ఆమె వండితే తినుడేనా? ఇంట్లోనే తింటావా బయటకి తెప్పించుకొని తింటావా? ఎక్కువ ఇంట్లోనే తింటాను. అంటే మనం చేసింది వాళ్ళకి నచ్చాలి కదా. అట్లుంటుందా? మా ఆయన చేసిండు అంటే ఎడికూర కారం వేసినా కూడా తింటారు ఆడపిల్లలు. మీ ఆయన మా ఇంటికి వచ్చి వండి పెడతాడా? మా ఆయన చేసింది నాకు నచ్చుతుంది, మీ ఆమెకు నువ్వు చేస్తే నచ్చుతుంది, మా ఆయన చేస్తే నచ్చుతుందా? అట్లుంటుందా? అట్లా ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? ఒక మంచి వంటకం చేసిందంటే అందరికి నచ్చుతుంది. నేను అంటున్నది ఆ పాపం పిల్లను, మీ ఆమెను అంటలేను. అమ్మ నువ్వు మెల్లగా మిడతలెక్క కలిపేసినావు, అందుకే చిన్నగా తిప్పుకున్నావు కాదు. నేను అంటుంది నువ్వు ఎప్పుడన్నా మీ ఆమెకి ఏమన్నా వండి పెట్టినవా అంటున్నా. వండాను. ఏం వండి పెట్టినావు తమ్మి? చికెన్ వండాను, ఆమ్లెట్ వేసాను. అమ్మో మేక వండి పెట్టలే, ఆమ్లెట్ వేసిండు అంటున్నా. అమ్మ పిల్లగాడు కాదా? అదేనే వేయాలి కదా, అది కూడా స్కిల్. పెంక మీద వేయాలి, మరి ఉప్పు కారం చల్లాలి, ఎంత వేయాలి. అదే కదా. ఇప్పుడు దానిలో టేస్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకురావడం కష్టం. ఇప్పుడు ఈ సినిమాకి చేస్తున్నావు, ఆ ప్రేమ కథ చిత్రం చేసినావు, ఈ దయ్యాల మీద బాగా అవుతావుతా. మీ ఏంటి నీకు దయ్యాలంటే ఇష్టమా? ఎప్పుడైనా చూసినావా చిన్నగా ఉన్నప్పుడు? పెద్దగా అయినాక చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా చూడలేదు, కానీ ఎక్కడో కొన్ని చోట్ల భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం ఏదో కోఇన్సిడెన్స్లు అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. అంటే ఇప్పుడు నేను ఈ సినిమా చేసినప్పుడు నాకు కొద్దిగా అర్థమైంది ఏంటంటే, కొన్నిసార్లు మనం ఉన్నట్టుండి ఒక ప్లేస్లోకి వెళ్ళినప్పుడు హెవీగా బ్రీదింగ్ చేయడం, సౌండ్లు ఎక్కువ పడటం, ఏదో సౌండ్లు వినిపించడం, అటు ఇటు చూడడం, అలా జరుగుతున్నప్పుడు ఏదో పాత బిల్డింగ్ అలా అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కసారి అది అయ్యిండకపోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మనకి దయ్యం కనిపించదు, కానీ మనకి ఈ ద్వారా మనకి ఉన్నట్టుగా ప్రెజెన్స్ మనకు తెలియజేస్తుంది అనమాట. ఈ సినిమాలో తెలిసినట్టుగా అదే నెగిటివ్ ఫ్రీక్వెన్సీ, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని ఉంటుంది అనమాట. కాకపోతే నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనకి ఎట్లా తెలుస్తుంది? సో దానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. దీనిలో కూడా కొన్ని పదాలు తెలుసుకునే అపరేషన్స్, పొగ రూపంలో కనిపించడం, కానీ పోల్టర్గిస్ట్ అంటారు. ఏంటంటే మనకు తెలియకుండా కొన్ని వస్తువులు కదలడం. సో అట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళ ప్రెజెన్స్, అంటే ఒక ఆత్మ, స్పిరిట్ ప్రెజెన్స్ ఈ ద్వారా మనతో మాట్లాడడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది మనం జనరల్గా సినిమాలో ఈ తమ్ముడు మాట్లాడుతుంటే పుసుకునేమన్నా ఆత్మహత్య కూర్చొని మాట్లాడుతున్నదా అన్నట్టు కూడా అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ గదులొచ్చు, అవన్నీ మెదలొచ్చు అంటే నాకు అసలు మొత్తం పిరికిదాన్ని. నేను గట్టిగా కన్ను మూసుకుంటా, ఏమన్నా దయ్యం ఏమొచ్చింది సినిమాలలో చూసిండ్రా అంటే కెవ్వు మన కేక పెట్టుడే, గట్టిగా కన్ను మూసుకుంటే పెట్టినోని తిట్టుడే, నీ నోట్లే మనువాడు కదా, ఏం కథ వచ్చిందిరా ఇట్లా పెట్టి సచ్చినో నాకు అని మస్తు తిడతా. నాకు మస్తు భయం అవుతుంది తమ్మి. సినిమా అయితే మీరు ఈ సినిమా చూడాలి. అంటే ఇప్పుడు మనం దయ్యం అన్నప్పుడు అందరం ఏమనుకుంటాం, స్పిరిట్ అనే ఆత్మ అనగానే మనకి ఉనికిపోతూ ఉంటాం. దానిలో మంచి ఆత్మలు ఉంటాయి, చెడు ఆత్మలు కూడా ఉంటాయి అన్నమాట. మళ్ళీ అట్లా కూడా ఉంటుందా? అట్లా కూడా దయ్యమే పాడు దయ్యం అన్నట్టుగా ఉండదు. అయ్యో నేను దయ్యాలను పాడు దిక్కుమాలిన దయ్యాలి. దానికి కూడా సైన్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరు డైరెక్టర్ తమ్ముడు? ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు, వెంకట్ కళ్యాణ్, అభిషేక్ అని. ఒక చదువుకున్నారు, దయ్యాల మీద రీసెర్చ్ చేసి రై ఏమడది వీళ్ళు. వెంకట్ కళ్యాణ్ అన్నాడు దయ్యాల మీద రీసెర్చ్ చేసాడు. యాక్చువల్లీ రీసెర్చ్లు అంటే చదివాడు పుస్తకాలు. నా పుట్టినరోజుకి ఒకసారి పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాడు, దయ్యాల మీద ఏంటి అనేది. మనం చదవలేదు అనుకో, బట్ తనకి బాగా ఇంట్రెస్ట్. కథ అంతా అతనే రాశాడు. ఎలాగో హిందీ అను తెలుగు రెండిట్లో జరుగుతుంది అనమాట. సో ఒక తెలుగు డైరెక్టర్, ఒక హిందీ డైరెక్టర్ ఇద్దరు కలిసి చేశారు. ఇప్పుడు తెలుగుకు తెలుగు డైరెక్టర్ ఉంటాడు, హిందీకి హిందీ డైరెక్టర్ ఉంటాడు. అట్లా చేయలేదు. అంటే ఈ సినిమా మొత్తం తెలుగులోనే చేసాం. తెలుగు డైలాగులు అన్నీ తెలుగులోనే ఉంటాయి.
కాకపోతే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ సెన్సిబిలిటీస్కి ఏమైనా కొంచెం చిన్న మార్పులు ఏమైనా చేసుకోవాలంటే దానికి కూడా ఉంటారు అని చెప్పి ఇద్దరు బాగా కమ్యూనికేట్ చేసుకొని చేశారు. నువ్వు బాగానే హిందీలో సినిమాలు బాగానే ఎత్తున్నావు తమ్మి, బాగా వేసిన తర్వాత మెల్లమెల్లగా అటే ఎక్కబోతున్నట్టును. మీరు హిందీ సినిమాలు చూస్తారండి? అయ్యో నాకు హిందీ రాదా, నేను హైదరాబాద్లోనే ఉంటే ఇక్కడికి వచ్చిన సార్ బాగానే హిందీ నేర్చుకుంటున్నా. అటెనక ఈ బొంబాయి పిల్లలు అంతలో వస్తారు కదా హిందీ హీరోయిన్లు, వాళ్ళతోటి బాగా నేర్చుకుంటున్నా. వచ్చినా హిందీ అయినా కూడా మెల్లగా ఇప్పుడు చూస్తా అదే వచ్చేసింది నాకే, భయపడి వచ్చినట్టే. మీరు ఏదైనా ఫాస్ట్గా నేర్చేసుకుంటారు, ఏదైనా చూడంగానే వస్తుంది. కానీ ఇటువంటి దయ్యాలు పియ్యాలంటే నాకు మస్తు భయం అవుతుంది. పాడు అదే చెప్తున్నా, మీరు వెళ్ళి సినిమా చూడండి. మా కూరలను, మా ముసలాయనను, మా తాతను, మా వెంకటయ్యను అందరిని వేసుకొని పోవచ్చా సినిమాకు? అందరం తీసుకురావచ్చు. మీకు వేరే ఊర్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని రావచ్చు. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా నచ్చుతుంది ఇది. అమెరికాలో ఉన్న వాళ్ళకి నచ్చుతుంది, ఇక్కడ మన సిటీలో ఉన్న వాళ్ళకి నచ్చుతుంది, మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా నచ్చుతుంది. కానీ ఇసుంటి కథను ఎన్నుకోనికే కారణం ఏంది తమ్మి? ఎప్పుడు మామూలుగా సినిమా అంటే ఒక హీరోయిన్, ఒక హీరో, ఒక విలను ఇసుంటి చేస్తారు కదా. అంటే మామూలుగా హీరో హీరోయిన్ విలను ఇదే నడుస్తుంటుంది ఎక్కువ సినిమాలలో. కానీ ఇసుంటి కథలు ఇప్పుడు బాగా తీసుకొస్తున్నారు, దయ్యాల సినిమాల అంటని ఇట్లా వచ్చిండ్రు కదా. అంటే ఎన్నికటి ముచ్చట తీసుకొని వస్తే పబ్లిక్ నచ్చుతారు, మెచ్చుతారు, చూస్తారు అన్న ధైర్యంతో వచ్చిండ్రు కదా. అంటే మనకి ఎప్పుడు మన విన్న కథలోంచి ఒక ఫ్రెష్ కథ రాయగలిగామంటే దాన్ని యూజ్ చేసుకొని అప్పుడు కనెక్షన్ బాగా ఉంటుంది. ఇప్పుడు మీరు వినుంటారు, నేను వినుంటాను చిన్నప్పుడు ఇట్లాంటి కథలు. అలాంటి కథలు ఈ ప్రజెంట్ టైంలో జరిగితే ఎలా ఉంటుందని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, కనెక్షన్ బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు చూడని కథని చెప్తున్నప్పుడు కనెక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది. ప్లస్ ఇది చూస్తే కనుక చాలా రూటెడ్, అంటే మనం విలేజ్లో రాగా రస్టిక్గా విన్న కథలు ఇవి. సో కనెక్షన్ బాగా ఉంటుందని. నీ కథలని నువ్వే వింటావా, ఇంకెవరైనా వింటారా? నాకు టీం ఉంది. అంటే మనకు వచ్చే అన్ని కథలు వినడం కుదరకపోవచ్చు కదా. సో కొన్నిసార్లు ఏంటంటే నా టీంకి తెలుస్తుంది నాకు ఎలాంటి కథలు వింటాను, బికాజ్ రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి. సో అప్పుడు ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు అందరూ అన్ని కథలు వినడం కుదురుతుంది. తమ్మి ఇప్పుడు కథలన్నీ వినుడు మంచిగానే ఉన్నది, కానీ ఈ సినిమాకు మహేష్ బాబు సార్ని తీసుకొస్తావా? ఎక్కడికి? సినిమా చూడటం? సినిమా చూడు. నీకు చూసిండ్రా మీ వాళ్ళు అందరూ బుడరీలు చూసిండ్రా? చూసారు. ఏమన్నారు? అదే మహేష్ స్టాండర్డ్ లుకింగ్ గుడ్ అని పెడతారు, లుకింగ్ గుడ్, ప్రమోటెడ్ వెల్ అని చెప్పి అన్నాడు. మీ పోరలు చిన్నోడు పెద్దోడు అది ఇద్దరికి నచ్చింది. ఇద్దరికి వాళ్ళకి ఏంటంటే సమమ కథలు కదా. ఒక్కనికి మాత్రం మస్తు నీ పోలికలు ఉన్నాయి తమ్మి. అది చిన్నోడు పెద్దోడు నాకు తెలియదు, కానీ ఒకడు మాత్రం అచ్చం నీ లెక్కనే ప్రింట్కు తినట్టు. అవునా? ఓకే. కానీ హీరోని చెయ్యి మళ్ళా. ఇద్దరు నేను చేయాల్సిన అవసరం వాళ్ళే అయిపోయినట్టున్నారు. ఆడు ముద్దుగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. మనం వేసేసి ఇద్దరు అందంగా ఉంటారు. మీరు ఒకటి చూడలేదు, ఒకటి చూసారనమాట. వాడు ముద్దుగున్నాడు, నీ లెక్క ఉన్నోడైతే ముద్దుగున్నాడు, మామూలుగా ఉన్నాడు ఇంకొక ఆయన. కానీ మంచిగా ఉన్నారు ఇద్దరు పిల్లలు, బాగున్నారు పిల్లలు. వంకర టింకర్ ఉంటారు. పెద్దోడు వచ్చి నాలాగా మహేష్ బాబు లాగా ఉంటారు, చిన్నోడు మాత్రం కృష్ణ గారు మహేష్ బాబులా ఉంటారు. ఒక్కనే చూసిన నియమే. అయితే పెద్దోడే కానీ మొత్తం స్మార్ట్ ఉన్నాడు. ఆ హీరోని చేసేసే. ఇక నేను చేయక్కర్లేదు, వాడు ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నాడు. వాడికి రాసి పెట్టి ఉంది, కనిపిస్తుంది. వాడు ఏం ముట్టుకున్నా అది బంగారంగా మారుతుంది, అది పెద్ద న్యూస్ అయిపోతుంది. ఫోన్ పాటు మన పిల్లలకు మంచి అదృష్టం ఉండడు, మన తల్లిదండ్రులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఈ సినిమా పెద్ద ఇట్ అయ్యి నువ్వు దయ్యం సినిమా అన్నా, లంకెబిందెల సినిమా అన్నా, లంకెబిందెలు అంటే 2 లంకెబిందెలు పెట్టిరు. పాత సినిమాలల్లా లంకెబిందెలు దొరుకుతుంటాయి, ఇత్తడి బిందెలన్నీ దొరుకుతుంటాయి, ఇళ్ళలోనే బంగారు కాయిన్స్ అన్నీ ఉంటాయి. కాయిన్స్ అంటే అర్థమవుతుంది, చిక్కలు అంటే మీకు అర్థం కాదు. బంగారు కాయిన్స్ ఇగో ఇట్లున్నాయి చూసిండ్రా, ఇగో ఇసుంటి చిక్కలు అన్నీ దొరుకుతుండే, నగలు నాణ్యాలు మస్తు దొరుకుతుండే. అసుంటి ఒక ఏకదమ్ సినిమా పట్టుకొని వస్తున్నాడు తమ్ముడు, నవంబర్ 7వ తారీఖు. పిశాచం అంటే దయ్యం కాకపోతే మరి బంగారు తల్లి అయ్యేమడిది. పిశాచని పెట్టామా టైటిల్ చూస్తారా? జటాధర దేవుడు కదా, శివుడు సినిమాని పేరు, శివుని పేరే పెట్టిండ్రు జటాధరుడు. అంటే దీంట్లో దయ్యం ఉంటుంది, దేవుడు ఉంటారు, ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, సైన్స్ ఉంటుంది. ఏదున్నా పబ్లిక్ ఎక్కువ నచ్చేది దయ్యమే కదా. ఎగ్జైట్మెంట్ అంటారు తమ్మి. దేవుడు అంటే వాళ్ళు ఏదైనా సరే, అప్పుడు ఎప్పుడైనా సరే 2 ఉంటాయండి. ఇప్పుడు మనం దేవుడిని నమ్ముతున్నాం అంటే ఆబ్వియస్లీ దయ్యం ఉన్నట్టే కదా. సో అందుకని 2 సినిమాలు 2 మాటకు నేను ఒప్పుకుంటా తమ్మి, ఎందుకంటే నేను దేవుడిని నమ్ముతా, దయ్యం ఉంటుందని కూడా నేను అంతా భయపడతా కూడా. మంచి సినిమాతో వస్తున్నాడు తమ్ముడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా, మీ వాడు పెద్ద హీరో కావాలని కూడా కోరుకుంటున్నా. మీ ఆమెను అడిగినా అని చెప్పి మీ అమ్మ నాయన క్షణార్థులు.
ఓకే అందరిని థ్యాంక్ యూ అడిగినా అని థ్యాంక్ చెప్పు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇగో సుధీర్ బాబు తమ్ముతో ఇది ముచ్చట మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. జటాధార నవంబర్ 7వ తారీఖు సినిమా టాకీస్లో పోయి చూడండి, దేత్తాడు ఉంటుంది.